హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీ జనని. ముందుగా మెగా9 టీవీ ప్రేక్షకులందరికీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి గారైతే ఉన్నారనమాట. మరి ఆయన్ని అడిగి ఈ సంవత్సరం ఉగాది పంచాంగం ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి. మెగా9 ప్రేక్షకులందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు సార్? సూపర్ తల్లి. రచ్చోభ్య. సో ఫస్ట్ ఉగాది కాబట్టి, కొత్త సంవత్సరం ఇప్పుడు మొదలవుతుంది కాబట్టి, అంటే యాక్చువల్గా చాలామంది న్యూ ఇయరే మనకి కొత్త సంవత్సరం అని అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ అదొక క్లారిఫై ఇస్తే బాగుంటుంది అనమాట. ఉగాదియా మనకు కొత్త సంవత్సరం, లేదంటే న్యూ ఇయరా? సో మనకు ఉగాది కాదు, ఇది యుగాది. సో ప్రకృతి వికృతి పరంగా ప్రకృతిగా ఉన్నటువంటి యుగాది వికృతిగా మారి ఉగాది అయ్యింది. సో పండగలు చేసుకోవడానికి, మందు తాగడానికి, సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి ఏదో రీజన్ కావాలి. సో ఒరిజినల్గా మనకు ఉగాది పండుగ ప్రాశస్త్యము. మనకు ఉగాది టు ఉగాది అనేటువంటిది మనకు సంవత్సరము. సో ఉగాది నుండి ప్రారంభమైనటువంటి డే మనకు ఉగాది నాడు ఎండ్ అవుతుంది ముందు రోజు. సో మీనరాశి లేదా మేషరాశిలో ప్రారంభమయ్యే సంవత్సరము మనకు కుంభరాశిలో ఎండ్ అవుతుంది ప్రతి సంవత్సరము. అయితే మరి జనవరి 1 చేసుకోవాలా వద్దా? చేసుకోవడం వల్ల మనకు వచ్చే నష్టం ఏమిటి? ఏం లేదు. జనాలు ఎంజాయ్ చేస్తే ఎందుకు ఏడ్చావాలి? అవును. జనాలు ఎంజాయ్ చేస్తే మనకు వచ్చే నష్టం ఏమిటి? ఏం లేదు. కనీసం ఆ రోజన్నా ఆ పేరు మీదనన్నా ఎంజాయ్ చేస్తున్నందుకు సంతోషపడండి. 10 మంది ఆనందంగా ఉంటే సంతోషాలు పడాల. అది వాళ్ళు ఏదన్నా చేసుకొనియండి, మనకు అనవసరం. ఇప్పుడు బర్త్డే మన సంస్కృతి కాదు. వాస్తవంగా బర్త్డే అనేది అరే బాబు నువ్వు సంవత్సరం తగ్గింది నీ జీవితంలో అనేది చెప్పడం దాని ఉద్దేశం. సో మనం పుట్టి ఏం బీకినాము, ప్రపంచానికి ఏం చేసినాము, ప్రతి ఒక్కడు పుట్టినరోజు చేసుకుంటున్నాడు, బర్త్డే చేసుకుంటున్నాడు. సో మనం సమాజాన్ని ఏం ఉద్ధరించడం చేసుకుంటున్నాం, మనం సమాజానికి మన వంతు సహాయం ఏం చేసినామని చేసుకుంటున్నాం, ప్రతి ఒక్కళ్ళు చేసుకుంటారు. సో బర్త్డే చేసుకోవడం అనేటువంటిది వాడికి ఆ రోజు ఒక మందు బాటిల్ ఖర్చు పెట్టడమో లేకపోతే ఒక 2 కోళ్ళు కోయడమో ఆనవాయితీ, అంతే తప్ప దీనివల్ల సమాజానికి వచ్చే ఉపయోగం ఏం లేదు. అట్లనే జనవరి 1ను నిషేధించాలి లేదా జనవరి 1ను అవాయిడ్ చేయాలి అనే దానికి నేను పూర్తి వ్యతిరేకిని. ఎందుకంటే ఆ రోజు ఏదో ఒక రకంగా మనం చేసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతిరోజు సరిగ్గా, ఇప్పుడు ఉదాహరణ, ప్రతిరోజు మనకు పెళ్లి రోజు అంటాం. పెళ్లి రోజు ఎందుకు అంటాం అంటే కనీసం పెళ్లి రోజు అన్న భార్యతో మంచిగా ఉండరా అని చెప్పి భర్తకు చెప్పడం. ఎందుకంటే వాడు రోజు పట్టించుకోడు, అందుకని ప్రతిరోజు అంటే పెళ్లి రోజు. అలాగే తల్లికి ఒక రోజు, ఉమెన్స్ డే, ఆడవాళ్ళకు ఒక రోజు. వాళ్ళు ఎందుకు పెట్టారంటే వాళ్ళ కనీసం రోజు ఈ సోషల్ మీడియా యుగంలో, ఈ హెక్టిక్ షెడ్యూల్లో, మన సెల్ ఫోన్ల జీవితంలో అన్నీ మర్చిపోతున్న సందర్భంలో కనీసం వాళ్ళతో మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఏదో ఒక డే పెట్టుకున్నారు. దాంతో ఆ రోజు ఎంజాయ్ చేస్తారు, ఆ పేరుతో ఎంజాయ్ చేస్తాం. చెయ్యనియండి, తప్పే ఉంది. సో నేను చెప్పేదైతే మన సంస్కృతిని కాపాడుతూ పాశ్చాత్య సంస్కృతిని ఎంకరేజ్ చేయడంలో తప్పు లేదు. కాకపోతే మన సంస్కృతి అనేది ముఖ్యము. ఎందుకంటే బీ లైక్ ఇన్ రోమ్ అన్నాడు. బీ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్ అంటే రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగా బిహేవ్ చేయాలి అని అర్థం. అట్లనే మనకు ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన సందర్భంలో ఈరోజు మన దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు వేరే దేశాలకు వెళ్ళి బ్రతుకుతున్న సందర్భంలో, ఉదాహరణ మీరు యూరప్కు వెళ్తే యూరప్లో గౌరవం అనేది చాలా తక్కువ. అంటే యూరప్లో ఏ కంట్రీకి వెళ్ళినా, యూరప్ 28 దేశాల్లో ఏ దేశానికి వెళ్ళినా వాళ్ళు మనతో మాట్లాడే విధానము చాలా సంకుచితంగా ఉంటుంది. అంటే మనకు రెస్పెక్ట్ అనేది యూరప్ కంట్రీలో ఉండదు. అంటే చాలా యారగెంట్గా మనమేదో వాళ్ళ కింద పని చేయడానికి వెళ్ళినట్లుగా వ్యవహారం ఉంటుంది. సో అది మనం అర్థం చేసుకోవాలంటే యూరోపియన్లు ఎలా ఉంటారు అనే విషయం మనకు తెలియాలి. సో తెలియాలి అంటే అదే చెప్తున్నాను నేను, రోమన్ ఇన్ రోమ్. అట్లనే మనం అన్ని పాశ్చాత్య సంస్కృతులను అవగాహన చేసుకొని అవపోసన బట్టి ఆ దేశాలకు వెళ్ళి తిరుగుతున్నాం కాబట్టి అక్కడ మనము వాళ్ళలాగా మారిపోయి బ్రతికితే మనకు టెన్షన్లు ఏమీ ఉండవు. అట్లనే అమెరికాలో ఎలా ఉండాలి, అమెరికా కల్చర్ ఏంటి, ఆస్ట్రేలియా కల్చర్ ఏంటి, లండన్ కల్చర్ ఏంటి. సో ఇలా కల్చర్ను తెలుసుకోవడంలో తప్పేం లేదు. పాశ్చాత్య సంస్కృతి అనేది వాస్తవంగా చెప్పాలంటే హైదరాబాద్ కల్చరు అమెరికా కల్చర్ కంటే ఇంకో 10% ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు అమెరికా అమ్మాయిల కంటే 10% ఫాస్ట్గా ఉంటారు. సో కల్చర్లో మనం చాలా టాప్ తెలుగు వాళ్ళము. సో నా ఉద్దేశము ఉగాదికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో జనవరి 1కు అంతే ప్రాముఖ్యత ఉంటుంది.
మీ నుంచి ఈ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే నార్మల్గా అందరు అదే చెప్తూ ఉంటారు మా కదా. దేశ కాలమాన పరిస్థితులు నేను ఒకటే చెప్తా. పబ్బుకు పోయేటప్పుడు అమ్మాయిని చీర కట్టుకోమని చెప్తే అవును. బండబూతులు తిడతారు. సో స్విమ్మింగ్ చేసే అమ్మాయిని స్విమ్ సూట్ వేసుకోకుండా పట్టు చీర కట్టుకో అంటే బండబూతులు తిడతారు. సో నేను దేశ కాలమాన పరిస్థితులను బట్టి ఎస్. ఈ సమాజంలో అమ్మాయిలు ఫాస్ట్గా వెళ్ళేటువంటి సందర్భంలో వాళ్ళకు సంబంధించినటువంటి డ్రెస్సులు వేసుకోవడము అది వాళ్ళకు భగవంతుడు ఆ అవకాశాన్ని ఇచ్చిండు, గ్లామర్ ఇచ్చిండు, వాళ్ళకి భగవంతుడు ఆ అవకాశం ఇచ్చిండు. సో అందరిలాగా నేను స్లీవ్లెస్ వేసుకొని తిరగలేను, అమ్మాయిలు వేసుకొని తిరుగుతారు, అమ్మాయిలు మిడ్డీస్ మినీస్ వేసుకొని తిరుగుతారు, వాళ్ళకి ఆ అందాన్ని ఇచ్చిండు, వాళ్ళు అలా తిరగడంలో తప్పు లేదు అనేటువంటిది నా ఉద్దేశం. సో అంతే తప్ప రిస్ట్రిక్షన్స్ పెట్టాలి అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. సో దేశ కాలమాన పరిస్థితులను బట్టి మనం ఎంత ముందుకెళ్తే సమాజంతో కొన్ని ఆల్టర్నేటివ్స్. డ్రైవింగ్ చేసేటప్పుడు చీర కట్టుకోలేవు, నువ్వు బైక్ డ్రైవింగ్ చేయాలంటే జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకోవాలి. అట్లనే కంఫర్టబుల్ వాళ్ళకి ఎంత కంఫర్టబుల్ అయితే అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశం. అట్లనే సో మనం చాలా మోడరేట్గా మాట్లాడాలి, అంతేగాని రిస్ట్రిక్షన్స్ పెట్టి మనము వాళ్ళను వెనక్కి దొక్కాలి అని ప్రయత్నం చేయొద్దు. విశ్వావసునామ సంవత్సరం అసలు ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరము మనం ఓవరాల్గా తీసుకుంటే ఫస్ట్ విశ్వావసునామ సంవత్సరానికి సంబంధించి టోటల్ సంవత్సర ఫలితాలు అంటాం. అంటే సంవత్సర ఫలితాలు ప్రకృతి పరంగా ఎలా ఉంటుంది, ఇతరత్ర ఎలా ఉంటుంది. సో విశ్వావసునామ సంవత్సరానికి అధిపతి రవి. అంటే రవి అనేవాడు ఈ సంవత్సరాన్ని కమాండ్ చేస్తూ ఉన్నాడు. సో రవి ఏం చేస్తాడు? రవి ఫస్ట్ కమాండ్ చేసేది పేరు ప్రఖ్యాతులు, అంటే సెలబ్రిటీ స్టేటస్ను కమాండ్ చేసేది రవి. సో ఈ సంవత్సరము చాలా కష్టాల బారిన పడబోయే వాళ్ళు సెలబ్రిటీస్. అది సినిమా ఇండస్ట్రీ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, యూట్యూబ్ అవ్వచ్చు, ఎక్స్ ట్విట్టర్ అవ్వచ్చు. సో రాజకీయ మన వ్యాపార రంగం అవ్వచ్చు, అంటే ఏ దాంట్లో సెలబ్రిటీ అనే పేరు ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ సంవత్సరం చాలా సమస్యలు అనుభవిస్తారు. న్యాయపరమైన చిక్కులు అవ్వచ్చు, ఆర్థికపరమైన సమస్యలు అవ్వచ్చు, అప్పులు చేయాల్సిన పరిస్థితి రావచ్చు, ప్రాపర్టీలు అమ్ముకోవచ్చు. సో చాలా చాలా సమస్యలు సెలబ్రిటీలకు ఈ సంవత్సరం వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే సంవత్సర ఫలితంలో వల్ల కాదు, గ్రహాల వల్ల కాదు. ఈ సంవత్సరము షష్టగ్రహ కూటమి మీనరాశిలో ఏర్పడతా ఉంది. ఆ షష్టగ్రహ కూటమి తాలూకు ఎఫెక్ట్ సెలబ్రిటీల మీద ఉంటుంది. రవి అనేవాడు దాంట్లోనే ఉన్నాడు, అంటే శనితో కలిసి రాహుతో కలిసి ఉన్నాడు కాబట్టి రవి చండాల యోగం, కుజ చండాల యోగం, చంద్ర చండాల యోగం, శుక్ర చండాల యోగం, బుధ చండాల యోగం ఈ సంవత్సరం మనకు షష్టగ్రహ కూటమి ద్వారా ఏర్పడుతుంది. సో దానివల్ల ఫస్ట్ సఫర్ అయ్యేది సెలబ్రిటీస్, రెండవది సఫర్ అయ్యేది సినిమా ఇండస్ట్రీ, మూడవది రాజకీయము. ఈ మూడు ఈ సంవత్సరం చాలా సఫర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ సంవత్సరము ప్రకృతి పరంగా తీసుకుంటే విపరీతమైన అగ్ని ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరము విమాన ప్రమాదాలు, అలాగే పడవ ప్రమాదాలు, రైలు ప్రమాదాలు అధికంగా ఉంటాయి. అలాగే విపరీతమైన తీవ్రమైన ఎండలు ఉంటాయి. సో సునామీ హెచ్చరికలు ఉంటాయి. అలాగే నగరాలు విపరీతమైన వర్షపాతం వల్ల వరద బీభత్సం ఏర్పడుతుంది. అలాగే జనాల్లో మరీ ముఖ్యంగా యువతలో 25 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండే యువతలో ఈ సంవత్సరం కార్డియాక్ అరెస్టులు ఎక్కువగా ఉంటాయి. సో గుండె విషయంలో, హార్ట్ విషయంలో ఈ సంవత్సరము చాలా వరకు 20 సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ టెస్టులు చేసుకోవడం అనేది ముఖ్యమైన విషయము. అలాగే కళ్ళకు సంబంధించి, చర్మానికి సంబంధించి, లివర్కు సంబంధించి, హార్ట్కు సంబంధించిన ఏదో ఒక సమస్య తీవ్రంగా ప్రపంచాన్ని బాధించే అవకాశం ఉంది. సో వీటన్నిటికి సంబంధించిన మెడికల్ మనం ముఖ్యంగా తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఈ సంవత్సరం ఇవన్నీ కూడా, అలాగే రాష్ట్రాల మధ్యన, రాజ్యాల మధ్యన, రాజుల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. మరీ ముఖ్యంగా ప్రభుత్వాన్ని పాలించేటువంటి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ప్రభుత్వాన్ని పాలించే వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో అంటే రాష్ట్రాలను పాలించే ముఖ్యమంత్రులకు డబ్బు తక్కువ అయ్యి అడ్మినిస్ట్రేషన్ పరంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు, సో ఇవన్నీ ఉంటాయి. సో అలాగే దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఉంటుంది. సో ఇవన్నీ ఓవరాల్గా దీన్ని సంవత్సర ఫలితము అంటాం మనం. ఇది సంవత్సర ఫలితం. షష్టగ్రహ కూటమి అనేది వస్తుంది, దానివల్ల దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం అని చెప్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్. అసలు షష్టగ్రహ కూటమి అంటే షష్టగ్రహ కూటమి అంటే ఉదాహరణ, ఇప్పుడు కుజుడు, కేతువు, గురువు ఈ ముగ్గురిని తీస్తే మిగిలిన 6 గ్రహాలు ఉంటాయి. చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రవి, తర్వాత శని. మొత్తం 6 గ్రహాలు మనకు మీనరాశిలో కలిసి వస్తున్నాయి. సో 6 గ్రహాల్లో 2 గ్రహాలు రాహువు, శని నీచగ్రహం. మిగిలిన గ్రహాలన్నీ
అన్నీ కమాండ్ చేయబడి మొత్తం నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో షష్టగ్రహ కూటమి మీనరాశిలో వస్తుంది, అది కూడా ఉగాది నాడు వస్తుంది. సో మరి ఏం జరుగుతుంది అంటే మస్ట్గా సఫర్ అయ్యే రాశులు మేషరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి, మీనరాశి. ఈ 5 రాసులు 100కి 100% షష్టగ్రహ కూటమి వల్ల ఎఫెక్ట్కు లోనయ్యే రాసులు ఈ సంవత్సరం మొత్తం. అవసరం అనుకుంటే ఈ సంవత్సరమే కాదు, రాబోయే 2.5 సంవత్సరాలు కూడా. అయ్యో, ఈ 2.5 సంవత్సరాలు సఫర్ అయ్యే రాశులు ఏమిటి అంటే మేషరాశి, మీనరాశి, సింహరాశి, తులారాశి, ధనుస్సు రాశి. ఈ 5 రాసులు 2.5 సంవత్సరాలు సఫర్ అవుతాయి. మిగతా రాసులు ఏవైనా ఉంటే సంవత్సరం సఫర్ అవుతాయి షష్టగ్రహ కూటం వల్ల. ఏం జరుగుతుంది? న్యాయపరమైన చిక్కులు, ఇప్పుడు నేను చెప్పిన రాసులకు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఆర్థికపరమైన బిగ్గెస్ట్ ధన నష్టం, అలాగే సమాజంలో చెడ్డ పేరు, కుటుంబంలో చెడ్డ పేరు, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, వాహన ప్రమాదాలు, ఇవి ఖచ్చితంగా ఫేస్ చేసే అవకాశాలు ఉన్నాయి షష్టగ్రహ కూటమి వల్ల. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యపరమైనటువంటి కేర్ తీసుకోండి, వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఆర్థికంగా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఇవన్నీ కేర్ తీసుకుంటే సమస్యల నుండి బయటపడతారు. అసలు ఫస్ట్ మేషరాశి, సో ఫస్ట్ మేషాది ద్వాదశ రాశులు తీసుకున్న మేషరాశి. సో మేషరాశి వారికి ఈ సంవత్సరము విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, అలాగే వీసాలు రిజెక్ట్ అవుతాయి, అలాగే కోరుకున్న ప్లేస్లో ప్లేస్మెంట్స్ దొరకవు, అలాగే ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు, ఇండియాకు విదేశాల్లో ఉండే వాళ్ళు ఇండియాకు తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది, అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంటుంది, అలాగే బ్యూరోక్రాట్స్ అంటే పెద్ద పెద్ద స్థాయిలో ఉండే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఐఏఎస్, ఐపీఎస్ లాంటి వారికి ఏసీబీ, సిబిఐ, సిఐడి లాంటి కేసులు ఉంటాయి, వ్యాపారస్తులకు జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ కేసులు ఉంటాయి, అలాగే రైతులకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది, అలాగే స్త్రీలకు సంబంధించి భార్యాభర్తల మధ్యన గొడవలు ఉంటాయి. సో రాజకీయ నాయకులకు పదవి చ్యుతులయ్యే అవకాశం ఉంటుంది. సో ఏ రకంగా తీసుకున్నా సమాజంలో మీకు ఇబ్బందులు ఏర్పడతాయి, ఆర్థికంగా, న్యాయపరంగా, సామాజికంగా, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు మేషరాశి వారికి 100కు 100% నెగిటివ్గా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే 2002కు పూర్వం జన్మించినటువంటి వారికి ఈసారి 2వసారి ఏలినాశనం వస్తుంది. కాబట్టి పెను సంచలనాలు మీ జీవితంలో నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే తల్లిదండ్రుల్లో ఒకరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. మరి వీటికి సంబంధించిన రెమెడీ కనుక తీసుకున్నట్లయితే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు దుస్తులకు, నలుపు రంగు కార్లకు దూరంగా ఉండడం ద్వారా ఈ సంవత్సరం సమస్యల నుండి గట్టెక్కుతారు. అంటే ఇప్పుడు వీళ్ళు నలుపు రంగు వేసుకోవద్దు, ఆ రంగుకి దూరంగా ఉండాలి, నలుపు రంగు కార్లు వాడొద్దు, అసలు బట్టలు చెప్పులు వాడొద్దు, బెల్ట్ వాడొద్దు, పర్సు వాడొద్దు, లెదర్ కు దూరంగా ఉండాలి. ఇప్పుడు ఏలినాటి శని అన్నారు, అసలు ఏలినాటి శని ఎందుకు వస్తుంది? ఏలినాటి శని 12వ ఇంట్లో వచ్చినప్పుడు రాశి పరంగా తీసుకుంటే ఏలినాటి శని వస్తుంది. ఉదాహరణ మేషరాశికి ఈ నెల 30 నుండి ఏలినాటి శని స్టార్ట్ అవుతుంది. అంటే మీనరాశిలోకి శని ప్రవేశించినప్పుడు పక్క ఇంట్లో ఉన్నటువంటి మేషరాశికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే శని ఎంత టార్చర్ పెడతాడు, ఎంత ప్రభావితం చేస్తాడు అంటే మన పక్కింట్లోకి వచ్చినప్పుడే మనకి ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే మనం మేషరాశి అనుకుంటే మన పక్కిల్లు, మనకంటే ముందున్న ఇల్లు మీనరాశి. మీనరాశిలోకి ప్రవేశం ద్వారా మనకి ఎఫెక్ట్ చేస్తాడు శని. అంత పవర్ఫుల్ శని 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక్కొక్క ఇంట్లో. అంటే ఇప్పుడు మేషరాశికి ఏలినాటి శని ప్రారంభం అవుతుంది. అది 2వసారి ఏలినాటి శని వెరీ డేంజరస్. ప్రతి 30 సంవత్సరాలకు ఒకసారి ఏలినాటి శని వస్తుంది మనిషికి. 3వసారి ఏలినాటి శని వచ్చినప్పుడు చనిపోతాడు మనిషి. సో 2వసారి ఏలినాటి శని వస్తుంది. అంటే ఎవరైతే 25 సంవత్సరాలు మించి ఉన్నారో వాళ్ళందరికీ 2వసారి ఏలినాటి శని వస్తుంది. సో వాళ్లకు 2వసారి ఏలినాటి శని వెరీ డేంజరస్ అని చెప్తాం మనం. శాస్త్రం కూడా అదే చెప్తుంది, జ్యోతిష శాస్త్రం. సో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏమైనా రెమెడీస్ అంటే తిరునల్లార్ శనీశ్వరాలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. సో నెక్స్ట్ వృషభ రాశి. సో 100కు 100% అనుకూలంగా ఉన్నటువంటి రాశి వృషభ రాశి. పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, కోరుకున్నటువంటి ప్రదేశాల్లో ప్లేస్మెంట్స్ ఉంటాయి, వీసాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులకు కోరుకున్న ప్రదేశంలో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, బదిలీలతో పాటు ప్రమోషన్లు ఉంటాయి, పై అధికారుల మన్ననలు ఉంటాయి, అలాగే వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం ఉంటుంది, అలాగే కళాకారులకు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇస్తారు, అవార్డులు రివార్డులు దక్కుతాయి, రైతులకు 2 పంటలు రాబడి దిగుబడి అనుకూలంగా ఉండి విశేషంగా డబ్బులు వచ్చి శుభకార్యాలు నిర్వహిస్తారు, అప్పులు తీరుస్తారు, రాజకీయ నాయకులకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి, సమాజంలో సంఘంలో గౌరవం పెరుగుతుంది. సో స్త్రీలకు అన్ని కోరుకున్నవి దక్కుతాయి. మరీ ముఖ్యంగా వ్యాపారం రంగంలో ఉండే స్త్రీలకు రూపాయికి 100 రూపాయల లాభం వస్తుంది.
కాబట్టి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలాంటి రెమెడీస్ అవసరం లేదు. చాలా బాగున్నట్టుంది సార్. వాళ్ళు అన్ని రాశుల కంటే వృషభ రాశి వృషభ రాశి చాలా బాగుంది. అసలు వాళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఏం అవసరం లేదు, చాలా బాగుంటారు అనమాట. ఈ సంవత్సరం అంతా మీకు బాగా కలిసి వస్తుంది. సో నెక్స్ట్ మిథున రాశి. వృషభ రాశి లాగానే మిథున రాశి వారికి కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. సో ఈ నెల 30 ఉగాది నుండి 90% బాగుంటుంది. మే 9th నుండి 100కి 100% బాగుంటుంది. గురువు వ్యయంలో నుండి జన్మంలోకి వస్తాడు. సో మే 9th నుండి ఈ సంవత్సరం మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. నామినేటెడ్ పదవులు వధిస్తాయి. మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం లేడీస్కు మిథున రాశి వారికి అనుకూలంగా ఉండబోతూ ఉంది. వ్యాపార రంగంలో కానీ అలాగే బిజినెస్లో ఉండే వారికి, ఆ లేడీస్కు, రాజకీయ రంగంలో ఉండే లేడీస్కు అనుకూలంగా ఉండబోతూ ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు. వీసాలు దొరుకుతాయి, ప్లేస్మెంట్స్ దొరుకుతాయి, ఉద్యోగాలు దొరుకుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, బదిలీలు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం ఏర్పడుతుంది. అలాగే ఎరుపు రంగు వస్తువులతో వ్యాపారం చేసేవాళ్ళు, రైతులు విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. కళాకారులు విదేశాల్లో ప్రోగ్రాంలు ఇస్తారు, అవార్డులు రివార్డులు దక్కుతాయి. సో అన్ని రంగాల వారికి, మిథున రాశి వారికి ఈ సంవత్సరం 100కి 100% అనుకూలంగా ఉంది. వాళ్ళకు కూడా రెమెడీస్ అవసరం లేదు. వాళ్ళు ఏదైనా రంగు వేసుకోవాలా లేదా? ఏం అవసరం లేదు. నెక్స్ట్ కర్కాటక రాశి. సో నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి 90% అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వారికి ముందుగా నెగిటివ్ చెప్తాను. సో ఈ సంవత్సరం కాళ్ళు చేతులకు దెబ్బలు తగిలించుకునే అవకాశం ఉంది. మెట్లపై నుండి జారి పడే అవకాశం ఉంది. అలాగే భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అలాగే 60 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా 90% కర్కాటక రాశి వారికి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రైతులకు, స్త్రీలకు అందరికీ అనుకూలంగా ఉండబోతూ ఉంది. చాలా అనుకూలంగా ఉంటుంది. రూపాయికి 100 రూపాయలు సంపాదిస్తారు. వ్యాపారస్తులు ఎలాంటి సమస్యలు ఏర్పడవు. అలాగే విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటాయి. బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు. అలాగే మంచి అనుకున్న ప్రదేశంలో సీట్లు దక్కుతాయి యూనివర్సిటీల్లో. అలాగే ఉద్యోగాలు వస్తాయి, వీసాలు వస్తాయి, వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. సో పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. 90% అనుకూలంగా ఉన్నటువంటి రాశి కర్కాటక రాశి. ఒకే ఒక్క రెమెడీ వీళ్లకు ప్రతి గురువారం నాడు ఎల్లో కలర్ షర్టు ధరించడం మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే ఎల్లో కలర్ చుడీదార్ ధరించడము. అలాగే శ్రీకాళహస్తిలో గురువు దగ్గర, గురువు దక్షిణామూర్తి వద్ద ఏదైనా ఒక పూజ చేయించుకోవడం సంవత్సరంలో ఒక రోజు సరిపోతుంది. ఈ సంవత్సరం అంతా శ్రీకాళహస్తికి వెళ్ళి పూజ చేయించుకుంటే సరిపోతుంది. రంగు ఎల్లో కలర్ షర్ట్ ధరిస్తే, బట్టలు ధరిస్తే సరిపోతుంది. ఏమైనా నార్మల్ గా గుడికి వెళ్ళాలంటే ఏం అవసరం లేదు. వెంకటేశ్వర టెంపుల్కి అయితే సరిపోతుంది. నెక్స్ట్ సింహరాశి. సింహరాశి. సో సింహరాశి జాతకం షష్టాష్టకాలు ఏర్పడబోతూ ఉన్నాయి. 8వ స్థానములో శని ప్రారంభమవుతా ఉంది. దాన్ని అష్టమ శని అంటాము. అష్టమ శనిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతూ ఉంది. మామూలుగా మీరు కామెడీగా తీసుకున్న సినిమాలో చాలామంది అంటారు, ఏం రాయి వాళ్ళ నీకు ఇంట్లో 6-8 అంటారు. 6-8 అనేది తకిట ఒక రకమైనటువంటి సౌండ్ ఇచ్చేటువంటి బ్యాండ్. అంటే బ్యాండ్ బాజా బారాత్ ఎట్లయితే బ్యాండ్ కొడతారో, భార్య వల్ల భర్త అనుభవిస్తున్నాడు కష్టమని కామెడీగా చెప్పడానికి వాడేది 6-8. అలాంటి 6-8 కాంబినేషన్ షష్టాష్టకాలు అంటారు. షష్టాష్టకాలు వెరీ డేంజరస్. అంటే అష్టమ స్థానములో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది సింహరాశికి. సో ముఖ్యంగా దెబ్బతినేది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, కళాకారులు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తీవ్రమైనటువంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది. ప్రేమలో వైఫల్యం పొందుతారు. చెడు అలవాట్ల వల్ల విపరీతమైనటువంటి సమస్యలు ఏర్పడతాయి. మరీ ముఖ్యంగా సింహరాశికి సంబంధించినటువంటి వాళ్ళు ఈ సంవత్సరము సెలబ్రిటీ స్టేటస్ ఉన్న ప్రతి వాళ్ళు సమస్యల బారిన పడతారు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. డబ్బు పరమంగా తీవ్రంగా అప్పుల పాలయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ సంవత్సరము సినిమా ఇండస్ట్రీ వారికి అవకాశాలు దక్కవు. న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారు. అలాగే సింహరాశి వ్యాపారస్తులకు జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్ లాంటి, కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఉంటాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగం పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు తీసుకుంటే సింహరాశి వాళ్లకు ఏసీబీ, సిబిఐ, ఈడీ, సిఐడి లాంటి కేసుల్ని ఎదుర్కొంటారు. అలాగే చెడు అలవాట్ల వల్ల మగవాళ్ళు అయితే సమస్యల బారిన పడతారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో సింహరాశి వారికి పూర్తి స్థాయిలో నెగిటివ్ రిజల్ట్స్ అనేటువంటివి ఈ సంవత్సరం
షష్టాష్టక కాంబినేషన్ ఉంది. అష్టమ స్థానములో అష్టమ శని వల్ల షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది కాబట్టి సింహరాశి వారికి చాలా సమస్యల బారిన పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నివారణ మార్గము అంటే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. రంగు ఏం ధరిస్తావు? నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి, నలుపు కార్లకు దూరంగా ఉండాలి, బెంజి కార్లకు దూరంగా ఉండాలి. ఇది సింహరాశి వారికి సంబంధించినటువంటి రెమెడీ. అష్టమ శని అన్నారు కదా, అర్ధాష్టమ శని కూడా ఉంటుంది. అర్ధాష్టమ శని ఉంటుంది, అది ధనుస్సు రాశి వారికి వస్తుంది. ఇప్పుడు అష్టమ శని సింహరాశి వారికి వస్తుంది. తర్వాత నెక్స్ట్ కన్యా రాశి. ఈ సంవత్సరం 6వ ఇంట్లో నుండి శని 7వ ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరము కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కన్యా రాశి వారికి కొత్త పదవులు, కొత్త బాధ్యతలు, కొత్త ఉద్యోగాలు, కొత్త ప్రమోషన్లు, కొత్త పోస్టింగులు ఈ సంవత్సరం మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ప్రేమలో సఫలీకృతం అవుతారు. వీసాలు వస్తాయి, అలాగే ఉద్యోగాలు వస్తాయి, అలాగే విదేశీయానానికి అనుకూలమైనటువంటి ప్రదేశాలు ఉంటాయి, అనుకూలమైన సందర్భం ఉంది. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్స్, బదిలీలు ఉంటాయి, కోరుకున్న ప్లేస్లో ప్రమోషన్లు ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు రూపాయికి 100 రూపాయల లాభం ఏర్పడుతోంది. రాజకీయ నాయకులకు ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడుతోంది. సినిమా స్టార్స్కు అనుకున్న స్థాయిలో ప్రమోషన్లు ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు ఈ సంవత్సరము కన్యా రాశి వారికి పూర్తి స్థాయిలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా కన్యా రాశి వారికి 100% అనుకూలంగా ఉంది. ఎటువంటి రెమెడీస్ మీకు ఈ సంవత్సరం అక్కర్లేదు. నార్మల్గా కన్యా రాశికే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే అట్లా ఏముండవమ్మా. ఆ టైమింగ్ను బట్టి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఏర్పడ్డప్పుడు ఈ సంవత్సరం షష్టమ శని వెళ్ళిపోతా ఉంది కన్యా రాశి కాబట్టి అనుకూలంగా ఉంటుంది. ఏం సమస్యలు లేవు. సో నెక్స్ట్ వాళ్ళు ఏం రంగు వేసుకోవాల్సిన ఏం అవసరం లేదు, దేవుడిని ప్రార్థించాల్సి ఏం అవసరం లేదు. తులారాశి. సో చాలా సమస్యల బారిన పడేటువంటి రాశి తులారాశి. 6వ స్థానములో 6 గ్రహాలు అంటే షష్టమ స్థానములో షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్న రాశి తులారాశి. ఈ సంవత్సరం తులారాశి వారికి పెను సంచలనాలు కనిపిస్తూ ఉన్నాయి. తులారాశి వారికి విపరీతమైన ధనయోగం ఏర్పడబోతూ ఉంది ఈ సంవత్సరం. అది ఒకటే ప్లస్ పాయింట్, మిగిలిన అన్ని వ్యతిరేకమైన ఫలితాలే ఉంటాయి ఈ సంవత్సరం. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం తగ్గుతుంది, సంచలనాలు ఉంటాయి లైఫ్లో, వాహన ప్రమాదాలు ఉంటాయి, ఏదైనా కాంట్రవర్సీకి లోనయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఈ సంవత్సరము ఏసీబీ, సిబిఐ, సిఐడి రైట్స్ ఉండబోయే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ లాంటి సమస్యలు ఏర్పడబోతూ ఉన్నాయి. ఆడవారికి ఏదో ఒక సంచలనం ఉంటుంది. అదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి పెను సంచలనాలు ఉంటాయి. పనిచేసే వాళ్లకు, కళాకారులకు చాలా నెగిటివ్ రిజల్ట్స్ ఈ సంవత్సరం ఉండబోతూ ఉన్నాయి. సో స్త్రీలకు సంబంధించి భార్యాభర్తల మధ్యన, ప్రేమికుల మధ్యన గొడవలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో తులారాశి వారికి ఏ రకంగా తీసుకున్నా ఈ సంవత్సరము పెను సంచలనాలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబంలో పెను సంచలనము, ఆర్థిక నష్టము, సమాజంలో చెడ్డ పేరు, ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా తులారాశి జాతకులు సమస్యల నుండి బయటపడేటువంటి అవకాశాలు పూర్తిగా 100% కనిపిస్తూ ఉన్నాయి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి, నల్లటి వాహనాలకు దూరంగా ఉండండి, నల్లటి లెదర్ వస్తువులకు దూరంగా ఉండండి, సమస్యల నుండి బయటపడతారు. వీళ్ళకి ఏలినాటి శని, అష్టమ శని, వీళ్ళకు షష్టమ శని ఉంది. 6వ స్థానంలో శని అంటే 6వ స్థానంలో శని అంటే ఏం జరుగుతుంది అంటే 6వ స్థానము రోగకారకుడు, శత్రుకారకుడు, భాగ్యకారకుడు. అంటే డబ్బుని ఇస్తాడు కానీ రోగాన్ని ఇస్తాడు. ఎట్ ది సేమ్ టైం శత్రువులకు ఆధిపత్యాన్ని ఇస్తాడు. శత్రువుల వల్ల బాగా సఫర్ అయ్యేటువంటి పరిస్థితులు తులారాశి వారికి ఏర్పడుతుంది. నెక్స్ట్ వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము అర్ధాష్టమ శని వెళ్ళిపోతూ ఉంది. అంటే 4వ ఇంట్లో నుండి శని 5వ ఇంట్లోకి వస్తున్నాడు. సో ఈ సంవత్సరము పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి రాశి వృశ్చిక రాశి. సో వృశ్చిక రాశి వారికి ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, పరపతి పెరుగుతుంది, కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది, విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తారు, వీసాలు లభిస్తాయి, ఉద్యోగాలు లభిస్తాయి, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, బదిలీలు ఉంటాయి, వ్యాపారస్తులకు 1కి 100 రూపాయల లాభం ఏర్పడుతుంది, స్త్రీలకు మరీ ముఖ్యంగా కళాకారులకు, వ్యాపారవేత్తలకు అయినటువంటి స్త్రీలకు విపరీతంగా అయినటువంటి రాజయోగం ఏర్పడుతుంది, రాజభోగం ఏర్పడుతుంది. అంటే డబ్బు తీవ్రంగా వస్తుంది. సో రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి, పండిన పంట చేతికి వస్తుంది, అలాగే అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నెరవేరుస్తారు, రాజకీయ నాయకులకు విశేషించి ప్రజల్లో అనుకూలతలు పెరుగుతాయి. సో వీరికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. అసలు వీళ్ళ మొత్తం జాతకం అంతా ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. మరీ ముఖ్యంగా జ్యేష్ఠ, అనురాధ నక్షత్రాల వారికి ఇంకా అనుకూలంగా ఉంది. ఇది వృశ్చిక రాశి వారి జాతకం. నెక్స్ట్ ధనుసు రాశి. సో ఎక్కడైతే ధనుసు రాశి వారికి వృశ్చిక రాశిగా వెళ్ళిపోతున్నటువంటి అర్ధాష్టమ శని ధనుసు రాశికి ప్రవేశిస్తుంది. అంటే 4వ ఇంట్లోకి శని ప్రవేశిస్తున్నాడు. 4వ ఇంట్లోనే షష్టగ్రహ కూటమి ఏర్పడతా ఉంది మీనరాశిలో. సో
ధనుసు రాశి వారికి ముఖ్యంగా జరగబోయే నష్టము తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోబోయే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరము అర్ధాష్టమ శని వల్ల ధన నష్టం ఏర్పడబోతూ ఉంది. మీరు పెట్టబోయేటువంటి పెట్టుబడులు రాంగ్ రూట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మీరు పెట్టబోయేటువంటి డబ్బు ఇన్వెస్ట్మెంట్ల రూపంలో వ్యాపారానికి కానీ ఇన్వెస్ట్మెంట్కి కానీ పెట్టే డబ్బులు నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. సో ధన నష్టాన్ని నివారించుకోండి. సో మిగతావన్నీ అనుకూలంగా ఉన్నాయి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. నలుపు రంగు కార్లకు దూరంగా ఉండండి. ఈ తిరునల్లారి శనేశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకుంటే సరిపోతుంది. అందరికీ అనుకూలంగా ఉంది. నేను చెప్పినటువంటి 1-2 పాయింట్లు మినహా ధనుసు రాశికి అంతా అనుకూలంగా ఉంది. అంటే ఏ దేవుడికి పూజించుకో? వెంకటేశ్వర స్వామి వారిని పూజించండి. తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ మకర రాశి. సో మకర రాశి గత 10 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయేటువంటి రాశి మకర రాశి. సో మకర రాశి వారికి 7.5 సంవత్సరాల ఏలినాటి శని వెళ్ళిపోతూ ఉంది. సో ఈ నెల 30 నుండి రాజయోగం స్టార్ట్ అవుతుంది. మకర రాశి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. ఉద్యోగాలు లభిస్తాయి, వీసాలు లభిస్తాయి, విదేశీ యానం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఉంటాయి, బదిలీలు ఉంటాయి. ప్రమోషన్ల రూపంలో అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. రూపాయికి 100 రూపాయలు సంపాదిస్తారు. రైతులకు 2 పంటలు అనుకూలంగా ఉంటాయి. కళాకారులకు విదేశంలో కళాకార ప్రోగ్రాంలు ఇస్తారు. అవార్డులు రివార్డులు పొందుతారు. సో స్త్రీలకు ప్రాముఖ్యత పెరుగుతుంది. చాలా అనుకూలంగా ఉంటుంది. సో మకర రాశి వారికి ఒకే ఒక్క జాగ్రత్త చెప్పేది ఏమిటంటే భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి. అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి రెమెడీస్ మకర రాశి వారికి అవసరం లేదు. కుంభరాశి. సో కుంభరాశికి 2వ స్థానంలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతోంది. 2వ స్థానం అనేది డబ్బుకు సంబంధించినటువంటిది కాబట్టి మీ ఇంట్లో పెను నష్టం సంభవించే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా తీవ్రమైనటువంటి నష్టాన్ని మీరు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. ఇన్వెస్ట్ల రూపంలో కావచ్చు, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ల రూపంలో కావచ్చు, ల్యాండ్లో కానీ ప్లాట్లో కానీ ఫ్లాట్లో కానీ ఇన్వెస్ట్ చేయడం కొనడం వల్ల కావచ్చు, లేదా అబ్బాయి అమ్మాయి పెళ్లి చేయడం వల్ల అవ్వచ్చు, ధన నష్టాన్ని ఏర్పరచుకుంటారు, ధన నష్టాన్ని మూటగట్టుకుంటారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ల విషయంలో డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శని చివరి దశకు చేరుకుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అలాగే షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ కుటుంబం మీద తీవ్రంగా ఆరోగ్యపరంగా ఆర్థికంగా సమస్యల రూపంలో బాధించే అవకాశం ఉంది. తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. నలుపు రంగు కార్లకు దూరంగా ఉండండి. వాహన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంకా లాస్ట్ మీనరాశి. సో చివరిదైనటువంటి మీనరాశి షష్టగ్రహ కూటమి ఏర్పడుతున్నదే మీనరాశిలో. ఈ సంవత్సరం చాలా తీవ్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొనేటువంటి రాశి మీనరాశి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సినిమా రంగం వారికి, టీవీ యాంకర్లకు, కళాకారులకు, మీడియా రంగంలో ఉండే సెలబ్రిటీస్కు అందరికీ పెను సంచలనాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు చాలా తీవ్రమైన నష్టాన్ని ఇస్తాయి. రాబడి తగ్గుతుంది. వచ్చినటువంటి రాబడి నిలబడదు. ధన నష్టం ఏర్పడుతుంది. ఆరోగ్య నష్టం ఏర్పడుతుంది. న్యాయపరంగా అలాగే సామాజికంగా చెడ్డ పేరు రావడం, న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవడం, తల్లిదండ్రులు ఒకళ్ళకు ప్రాణగండము, విద్యార్థులకు ఆర్థికపరమైనటువంటి సమస్యలతో పాటు చదువు విషయంలో సమస్యలు, బ్యాక్లాగ్స్ ఉండము, వీసాలు రిజెక్ట్ అవ్వడము, బ్యాక్లాగ్స్ ఉండడము, ప్రేమ వైఫల్యము, చెడ్డ అలవాట్ల వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు, అలాగే వ్యాపారస్తులకు ట్యాక్స్ పరమైనటువంటి ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, జిఎస్టీ, అలాగే ఉద్యోగస్తులకు ఏసీబీ, సిఐడి, సిబిఐ లాంటి సమస్యలు. సో ఇవన్నీ గోచరిస్తూ ఉన్నాయి. స్త్రీలకు భార్యాభర్తల మధ్యన గొడవలు, అలాగే రైతులకు మాత్రం అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఎరుపు రంగు వస్తువులు పండించే రైతులు చాలా ఎక్కువగా లాభపడతారు. సో తిరునల్లారి శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడతారు. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. పెళ్లిళ్ళు అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సో పెళ్లిళ్ళు అయ్యేటువంటి రాశులు మేషరాశి, సింహరాశి. దీంట్లో అన్ని రాశుల వారికి పెళ్లి, అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఈ సంవత్సరం ఉంటాయి. ఎందుకంటే పెళ్ళి కాగానే ఒక 6 సంవత్సరాలు పండగ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో అందుకని ఫస్ట్ 1వ ఫ్లోర్ నుండి 10th ఫ్లోర్కి ఎక్కిస్తాడు ఫస్ట్ శని. ఎక్కించిన తర్వాత పండగ చేసుకున్న తర్వాత ఇంకా కష్టాలు స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా కళ్ళు నెత్తికెక్కాలి కదా ఫస్ట్. ఏదో ఒక ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు సెలబ్రిటీలు ఉన్నారు. సెలబ్రిటీలు అనగానే ఫస్ట్ ఏదో ఒక షోలో పనిచేయగానే ఫస్ట్ కళ్ళు నెత్తికెక్కుతాయి. కళ్ళు నెత్తికెక్కిన తర్వాత ముఖ్యమంత్రి ఆయన ఎవరు అనే స్థాయికి వస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు? బెండు తీయడం స్టార్ట్ చేస్తాడు శని. అందుకని ఫస్ట్ ఎప్పుడే కానీ దెబ్బ కొట్టేటప్పుడు కింద ఉన్నప్పుడు కొట్టాడు. 10 మెట్లు ఎక్కిచ్చిన తర్వాత అక్కడ నుండి పడేస్తాడు. సో అది
వేణుస్వామి గారు, మీ జాతకం ఎలా ఉంది? మీ రాశి ఏది? సో నా జాతకం ఏముందమ్మా, ఏ జాతకమైనా వ్యక్తిగతంగా మనం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఎవ్వరు అతీతులు గారు. మనం చేసుకునే రెమెడీస్ 100 దెబ్బల దగ్గర 10 దెబ్బలు తింటారు. వేణుస్వామి కూడా జాతకానికి ఏం అతీతుడు కాదు. కాకపోతే వేణుస్వామి ఎలాగైతే మనం అందరికీ రెమెడీలు చెప్తున్నామో, మనం కూడా మన జాతకాన్ని బేస్ చేసుకొని రెమెడీలు చేసుకుంటాం కాబట్టి తల మీద పడాల్సిన రాయి కాళ్ళ మీద పడుతుంది, పక్కన పడుతుంది, అంతే. అందరికి ఉన్నట్టే సేమ్ మనకు కూడా సేమ్ ఉంటుంది. ఉంటుంది. నేనేం అతీతుని కాదు కదా. ఇప్పుడు నార్మల్ గా మనం ఒక టైం బాగాలేనప్పుడు కానీ లేదంటే హెల్త్ బాగాలేనప్పుడు కానీ మనం యోగాలు హోమాలు ఇవి చేస్తూ ఉంటాం కదా వేణుస్వామి గారు, అవి ఎలా ఇంపాక్ట్ చూపిస్తాయి మన మీద? టైం బాగలేనప్పుడు జ్యోతిష్యం అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి జ్యోతి లాంటి వెలుగునిచ్చేటువంటి శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం. ఎలాగైతే మనకు కాలోచెయ్య విరిగినప్పుడు దాని సీరియస్నెస్ ఏంటి అని తెలుసుకోవడానికి ఎక్స్రే తీసుకుంటామో, అట్లనే మన జాతకం బాగలేదు అని చెప్పేది లగ్న కుండలి. మనం పుట్టినటువంటి సందర్భంలో నవగ్రహాలు ఎలా ఉన్నాయి, రాశి ఫలాలు ఎలా ఉన్నాయి అని తెలియజేసేదే లగ్న కుండలి. లగ్న కుండలి ద్వారా తెలుసుకున్నప్పుడు మన గ్రహాలు ఏ గోచారం అంటే గ్రహచారం గోచారం 2 ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని మన జాతకాన్ని విశ్లేషిస్తూ ముందుకు వెళ్ళి ఆ గ్రహాల ప్రభావం చేత ఏ గ్రహం ఎక్కడుందని తెలుసుకొని వాటికి పరిహారాలు చేసుకోవడం వల్ల ఎలాగైతే రోగానికి ముందు మనం వేసుకునే టీకా వ్యాక్సినేషన్ ఎలా పనిచేస్తుందో, అలాగే మనం చేసుకునేటువంటి పూజలు ఆ గ్రహాలను సాటిస్ఫై చేస్తూ నిర్వహించేటువంటి పూజల ద్వారా రిజల్ట్ అనేటువంటిది వస్తుంది. దాంట్లో దక్షిణాచారం, వామాచారం, కౌళాచారం అని 3 రకాల రెమెడీస్ ఉంటాయి. మనం జనరల్గా వామాచారం చాలా తక్కువగా చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో వామాచారం నిర్వహించే వ్యక్తిగా నేను ఒక్కడనే ఉన్నాను. సో దక్షిణాచారం ఉంటుంది, కౌళాచారం కూడా ఉంటుంది. 3 ఆచారాల్లో రిజల్ట్ను తొందరగా తెచ్చుకునేది వామాచారము, కౌళాచారం. దక్షిణాచారం అనేది రిజల్ట్ స్లోగా వస్తుంది. సో ఇది ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. ప్రతి 18 నెలలకు ఒకసారి రాహుకేతువులు మారుతూ ఉంటాయి కదా వేణుస్వామి గారు, మరి ఈసారి ఎలా ఉన్నాయి రాహుకేతువులు? రెగ్యులర్గా మిగతా గ్రహాలన్నీ సవ్యంగా మారితే రాహుకేతువులు అపసవ్యంగా మారుతారు, రివర్స్లో మారుతారు వాళ్ళు. సో రిటర్న్లో మారినప్పుడు రాహుకేతువుల వల్ల అంత ఎక్కువగా మనం జనరల్గా తీసుకోము. మనం తీసుకునేటువంటిది బేసిక్గా మనం తీసుకునేటువంటిది రవి. ఎక్కువగా ఫస్ట్ మనం ప్రయారిటీ ఇచ్చేది శనికి ఇస్తాం. శని 2.5 సంవత్సరాలు ఉంటాడు, గురువు సంవత్సరం ఉంటాడు, రాహుకేతువులు 18 నెలలు ఉంటారు. సో మనకు ఈ సంవత్సరం విచిత్రంగా రాహుకేతువులు మారుతూ ఉన్నారు. ఏప్రిల్ 14, అలాగే మే 9 గురువు మారుతూ ఉన్నాడు, మార్చి 30 శని మారుతూ ఉన్నాడు. అంటే ఇంచుమించుగా 4 గ్రహాలు ఈ సంవత్సరం మారుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ సంవత్సరం గ్రహాల మార్పు అండ్ షష్టగ్రహ కూటమి వల్ల తీవ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. బట్ రాహుకేతుల వల్ల పెద్ద ఫలితాలు ఏం మారవు. అయితే పాప గ్రహాలని ఉంటాయా వేణుస్వామి గారు? ఆ పాప గ్రహాల వల్ల కూడా ప్రపంచం మీద చాలా ప్రభావం ఉంటుందని చెప్తున్నారు. సో ప్రపంచం మీద ఏం గ్రహాల ప్రభావం ఏమి ఉండదు. సో షష్టగ్రహ కూటమి వల్ల ప్రపంచం మీద ఎఫెక్ట్ ఉంటుంది. బట్ పాపగ్రహాలు అంటే రాహువు, కేతువు, కుజుడు, శని పాపగ్రహాలు. సో జనరల్గా వాటితోని వ్యక్తిగతమైనటువంటి జీవితంలో పుట్టినటువంటి సందర్భంలో గ్రహాల కాంబినేషన్ ఉన్నప్పుడు చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం, చెడ్డ పనులు చేసే అవకాశం, చెడ్డ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు షష్టగ్రహ కూటమిలో మనం తీసుకుంటే ఇంచుమించుగా మనకు రాహువు ప్లస్ శని కలిసి మిగిలిన 4 గ్రహాలను కమాండ్ చేస్తూ ఉన్నాడు. అందువల్లనే విపరీతమైనటువంటి మైనస్లు ఈ సంవత్సరం ఏర్పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ రవి ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, వాటితో పాటు రాహువు ప్లస్ శని కలిసి ఉన్నారు. సో 4 మంచి గ్రహాలతో 2 చెడ్డ గ్రహాలు కలిసి ఉండడం వల్ల ఆ మంచి గ్రహాలకు చెడు లక్షణాలు అలవాటైతాయి. సో అందువల్ల వాటికి ఏర్పడి నెగిటివ్ అనేది షష్టగ్రహ కూటం ద్వారా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ పాప గ్రహాల వల్ల కూడా తుఫాన్లు, భూకంపాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అని ఏముండదు. వాటి సంబంధం లేదు, పాపగ్రహాలకు సంబంధం లేదు. కాంబినేషన్ ఆఫ్ మంచి గ్రహాలు, కాంబినేషన్ ఆఫ్ చెడు గ్రహాలు ఏర్పడడం వల్ల చెడ్డ రిజల్ట్స్ వస్తాయి. ఉదాహరణ రవితో పాటు రాహువు కలిసినప్పుడు, చంద్రుడితో పాటు రాహు కలిసినప్పుడు మనకు సునామీలు అనేటువంటివి ఏర్పడతాయి. కుజుడితో పాటు రాహు కలిసినప్పుడు మనకు తుఫాన్లు ఏర్పడతాయి. సో ఈ కాంబినేషన్ లో ఉంటాయి. ఈ చంద్రగ్రహణం, సూర్యగ్రహణాల వల్ల ఏమైనా ఎఫెక్ట్? ఆ రాశులకు ప్రత్యేకించి ఆ రాశులకు ఏ రాశిలో అయితే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడుతుందో ఆ రాశులకు ఎఫెక్ట్ అవుతుంది తప్ప మిగతా రాశులకు ఏమి ఎఫెక్ట్ కాదు. సో ఫైనల్ గా ఉగాది పండుగ ఎందుకు చేసుకోవాలి? ఉగాది పండుగలో ఉండే స్పెషల్ ఏంటి? పచ్చడికి ఉండే స్పెషాలిటీ ఏంటి? షడ్రుచుల సమ్మేళనము మన జీవితంలో ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నాం. కొన్ని రాశులు బాగున్నాయి, కొన్ని రాశులు బాగాలేవు. మంచి, చెడు, సుఖము, కష్టము, ఏడుపు, నవ్వు అన్నీ ఉంటాయని షడ్రుచుల సమ్మేళనం. కారము, ఉప్పు, తీపి, పులుపు, వగరు, చేదు అన్నీ కలిస్తే షడ్రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. సో ఉగాది అంటే జీవితం అంటే ఇలా ఉంటుంది అని ఇండైరెక్ట్గా సింబాలిక్గా చెప్పడాన్ని ఉగాది అంటాము. సో మనకు ఉన్నటువంటి 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము ఉగాది అంటే యుగాది. సో ఒక సంవత్సరం, కొత్త సంవత్సరం బాగుండాలి అని చేసుకునేటువంటి పూజ, తినే పచ్చడి మనకు మన జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అనేటువంటి ఉద్దేశాన్ని తెలియజేయడమే ఉగాది యొక్క
సాంప్రదాయము. ఆ రోజు మనకు గ్రహాలు మార్పు అనేటువంటిది, పంచాంగ శ్రవణం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఆ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం ఉగాది యొక్క లక్షణం. సో ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఖచ్చితంగా అందరికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వాలి. చెడుగా ఉన్నా సరే మంచి ఫలితాలనిచ్చి మీరందరూ అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో జీవితాన్ని, సంవత్సరాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వేణుస్వామి. థ్యాంక్ యూ సో మచ్ వేణుస్వామి గారు.